మనుషుల మీద కొట్టుకుంటున్నారు, వారిని వెంబడిస్తున్నారు. కానీ హిజ్కియా గురించి రాయబడిన మాట ఏంటంటే, హిజ్కియా యెహోవాను హత్తుకొని చెప్పండి, ఆయన్ని వెంబడించుట్లో అటు ఇటు తొలగిపోకుండా చక్కగా యేసు ప్రభువుని వెంబడించారు కదా. దేవుడికి స్తోత్రం. చెప్పండి, నీ ఫేవరెట్ హీరో ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన చూసి మనం వెంబడించాలి కదా. ఇప్పుడు నా ఫేవరెట్ హీరో బెల్ బాటం ప్యాంట్ కట్టుకుంటే చెప్పాలి, నేను కూడా కట్టుకున్నాను కదా. ఇప్పుడు నా ఫేవరెట్ హీరో ఎవరయ్యారు? దేవుడు అయ్యాడు. మరి దేవుడు ఎలా ఉన్నాడో నాకు తెలియాలంటే ఎలా ఉంటాడు చెప్పండి? ఎలా ఉంటాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ ఫేవరెట్ హీరో ఈ బైబిల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అనుసరిస్తే దేన్ని అనుసరించాలి? బైబిల్ని అనుసరించాలి, వాక్యాన్ని అనుసరించాలి, లేఖనాన్ని అనుసరించాలి.